బర్త్ సర్టిఫికేట్ అంటే 10,000, డెత్ సర్టిఫికేట్ అడిగితే 3,000 తీసుకొని పైసలు తీసుకొని అందరు కలిసి ముగ్గురు ఒకటై బీద ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలే. డ్యూటీ పనిలో ఎలాంటి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేము పోటీ చేస్తాము, మేము వేయండి అని చెప్పి అడగడానికి ఇంత సిగ్గుచేటు. మాకు ఒక బలగము ప్రజలే, మేము గెలుస్తున్నాము, ప్రజల దీవెన మాకు అంత ఆశీస్సులు ఉన్నాయి, మేము గెలవబోతాం. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 4లో అయితే ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి రిజర్వేషన్స్ అయితే పూర్తయినాయి. సో రేపు ఎల్లుండి అన్నది షెడ్యూల్ అయితే రాబోతా ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా కార్పొరేటర్ బరిలో మన సర్వేలో సో ఆంజనేయులు గారి పేరు అయితే వినబడతా ఉంది. సో వారి మాటల్లోనే మరి ప్రజల నుంచి వచ్చిన ఆ మాట వారు నిలబడతా ఉన్నారు, బరిలో ఉండబోతా ఉన్నారు. సో రాజకీయంగా వారు ఎప్పటి నుంచి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు పర్సనల్ అండ్ పొలిటికల్ సో డివిజన్లో ప్రస్తుతం కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు వాళ్ళు గెలిస్తే డివిజన్ కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉన్నారన్నా? బాగున్నారా? బాగున్నాను. సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా సో టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. సో మొదటగా మనం మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి అన్న మీ యొక్క కెరీర్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరేనా రాజకీయంగా, మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారు? లేదు బ్రదర్, మేమంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేమంతా నలుగురం అన్నదమ్ములం నలుగురము. ఒక 20 మెంబర్స్ మా ఊళ్ళో ఉంటాం. మా పిల్లలకు పెళ్లిలైన, ముగ్గురు పిల్లలకు పెళ్లిలైన ఉమ్మడి ఫ్యామిలీ. ఇప్పటికీ ఆ ఓన్ బ్రదర్స్ అంతా నలుగురం ఒకే దగ్గర ఉంటాం. 2 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇల్లు ఆ ఇల్లు, ఒకటేమో ఫుడ్ సెక్షన్, ఒకటేమో మేము రిలీఫ్గా ఉండే ఒక ఈ హౌస్. మేము గతంలో 2004లో ఒక సర్పంచ్ గురించి వార్డ్ మెంబర్గా ప్రపోజల్ అయినా. వార్డ్ మెంబర్ ప్రపోజల్ అయిన తర్వాత అక్కడ నేను రాజకీయంగా ఒకటి ప్రస్తావన నాకు ఎలాంటిది తెలియకుండే. అప్పుడు ఆ కాలంలో ఒక వార్డ్ మెంబర్ వేసి ఒక 2.5 సంవత్సరాల వరకు మా దగ్గర మంచిగా ఉన్నాడు. అంటే అవతరికి ఆ సర్పంచ్ అనేది మేము సపోర్ట్ ఇచ్చినాం, సహకరించినాం. మా ఇంటి పక్కన ఒక క్యాండిడేట్ ఉన్నా, మేము ఒక పెద్ద మనిషిగా ఉన్నా ఆయనకు సహకరించాలి. ఎందుకంటే మా పక్కల మనిషి మాకు వార్డు మెంబర్ ఇస్తా అంటే ఆ పెద్ద మనిషిని వేరే వాళ్ళు మోసపూరితంగా బలి చేసారు. బలి చేసిన తర్వాత మా వీక్ పాయింట్ని అవతల క్యాండిడేట్ అబ్జర్వ్ చేసి మమ్మల్ని అడగడం జరిగింది. అవతల మేము ఒక వార్డు మెంబర్ వేసినాము. వార్డు మెంబర్ వేసిన తర్వాత గెలిచినాము. ఎవరు గెలవలే. 1 ఆఫ్ ది మెంబర్ ఆంజనేయులు వార్డు మెంబర్ గెలిచింది. ఇక్కడ గెలిచిన తర్వాత ఒక అవతల క్యాండిడేట్ నుంచి ఒక్క వార్డు మెంబర్ గెలవలే. ప్రతిపక్ష హోదాలో ఉన్న క్యాండిడేట్లే వార్డు మెంబర్గా గెలిచింది. నేను ఒకటే ఫస్ట్ నెంబర్ నేనే గెలిచినాను ఇక్కడ. ఆ తర్వాత ఒక 2.5 సంవత్సరాల కాల పరిమితి గడిచిన తర్వాత వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్ అనేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తీసుకొని మేము గెలిచిన క్యాండిడేట్ని పక్కదారి పట్టించి వాళ్ళు వేరే హరాస్మెంట్, అంటే ఈ ఊర్లో విలేజ్లో ఉన్న చెరువు కట్టల మీద చెట్లు కొట్టడం అవి ఇవి చేస్తుంటే మళ్ళీ ఒక డిప్యూటీ సర్పంచ్, మా ఎవరున్న డిప్యూటీ సర్పంచ్ని తొలగించి అతను తీసేసి ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక వ్యక్తిని డిప్యూటీ సర్పంచ్ చేద్దామని చెప్పి అనడం జరిగితే మేము అది కనుక్కొని తర్వాత వాళ్ళని ఖండించి 2.5 సంవత్సరం నుంచి అతనికి ఆపోజిట్లో నిలిచిన తర్వాత రాజకీయంగా అంటే వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడతారా అనేది నాకు అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం నుంచి అవి గడిచింది. ఫస్ట్ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మిగతా 2.5 సంవత్సరాలు కూడా ఆపోజిట్గా నిలబడినాము. నాతోటి అందరు ఒక అనుప నరసింహులు కానీ, పి హనుమంత్ కానీ, టికెట్ల సీన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేమంతా ఉమ్మడి ఒక దిక్కున్నాము. వాళ్ళందరి సహకారంతో నువ్వు సర్పంచ్కి పోటీ చేయాలని చెప్పి అనడం జరిగిన తర్వాత మేము కూడా సర్పంచ్కి పోటీ చేసినాం కదా. పోటీ చేస్తే అతను 3 సర్పంచ్ గిరి చేసిన వ్యక్తులు ఒక మన సైడ్ ఉన్నారు. నేను ఒక 1 ఆఫ్ ది మెంబర్ వార్డు మెంబర్గా నేను ఉన్న తర్వాత సర్పంచ్కి పోటీ చేసినాం. మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ, మాకు ఎలాంటిది తెలియదు, మా అన్న వాళ్ళకి తెలియదు, నాకే తెలియదు. నేను చిన్న అప్పుడు గతంలో నేనంటే 30 ఇయర్స్ బ్యాక్, 28 ఇయర్స్. అప్పటి నుంచి మేము ఒక రాజకీయంగా ఎదగాల, వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతారు కదా అనేది మాకు అవగాహన కలిగి నేను సర్పంచ్ పోటీ చేయడం జరిగింది. చేసిన తర్వాత 9 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కేవలం 9 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్ఎల్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఉన్న తర్వాత మేము కూడా పోటీ చేసినాము. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలోనే నిలబడినాం.
ప్రతిపక్షాలు టీడీపీలో ఉన్నాం. టీడీపీ వాళ్ళు గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. మేము ప్రతిపక్ష హోదాలో ఉండి టీడీపీలో ఉన్నాం. టీడీపీ నుంచి కాంగ్రెస్ టీడీపీ అలయన్స్లో మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు లబ్ధి పొందుకున్న తర్వాత మళ్ళీ మాకు వచ్చి టీడీపీ కాంగ్రెస్ అలయన్స్లో మా ఫేవర్ వచ్చి ఆ మమ్మల్ని అనుసరించి మేము ఆపోజిట్ ఉన్న వ్యక్తులతో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ మేమే గెలిపించడం జరిగింది. అంటే అప్పుడు మేము ఆర్థికంగా లేము, అగ్రికల్చర్ ఫ్యామిలీ ఆర్థికంగా లేనందుకు ఆయన ఒక రాజకీయ వ్యూహంతో మా దగ్గరికి వచ్చి మళ్ళీ సర్పంచ్ గెలిచిన తర్వాత గెలిచిన 2 రోజులకు ఒక మీరంతా పెద్ద మనుషులు డిప్యూటీ సర్పంచ్ ఎవరు అనుకుంటే వాళ్ళకే ఇద్దాము అని చెప్పి ఆడ స్టార్ట్ అయ్యి మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అయింది. 1 వీక్ అయిన తర్వాత పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయ్యి వాళ్ళు మేము గొడవలు పడడం జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిండు. టీడీపీ కాంగ్రెస్ అలయన్స్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఆ నుంచి వస్తే మేము మళ్ళీ 2.5 సంవత్సరాలకు మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మంచి అయిన తర్వాత బీద ప్రజలకు ఆడొకటి ఈడొకటి ఇల్లు ఇవ్వండి అని చెప్పి న్యాయం చేయండి అని చెప్పి అనడం జరిగింది. వాళ్ళు ముగ్గురు ఒక ఎంపీటీసీ నాకు ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ నాకు ఆపోజిట్ ఫస్ట్ ఆయన క్యాండిడేట్ నుంచి లబ్ధి పొందిన వార్డు మెంబర్గా వేసి గెలిచిన ఆయన అందరు కలిసి ముగ్గురు ఒకటయ్యి బీద ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలే. డ్యూటీపల్లిలో ఎలాంటి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒకరొకరు వాళ్ళ ఫ్యామిలీస్ 7 ఉన్నారు, వాళ్ళ బామ్మర్దులు మర్దాన్లకు వాళ్ళ అన్నోళ్ళకు అందరు ఉన్నారు. బీద ప్రజలు మన హైదరాబాద్లో పోయి బతుకుతున్నారు, వలస పోయి బతుకుతున్నారు. మైనారిటీస్ వాళ్ళ గుడిసె కవర్ వేసుకొని రోడ్డు మీద బతుకుతున్నారు. దూరిలా చిన్న పిల్లలతో బతుకుతున్నారు. వాళ్ళని అలాంటిది చూడకుండా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేము పోటీ చేస్తాము, మేము వేయండి అని చెప్పి అడగడానికి ఇంత చిగ్గుచేటు. కనీసం ఆలోచన చేయాలి. వాళ్ళకు ఒకరొకరికి 10ల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి. ఒకరొకరు వీళ్ళని అడిగితే ప్రజలు ఒక మనిషి తోడుకోతే నాకేం తెలియదు పలానా మనిషి తోడుకోండి, ఆ మనిషి తోడుకోతే నాకేం తెలియదు ఇంకో మనిషి తోడుకోండి. 3 ఉన్నారు. ఆ 3 నుంచి ఇంత ప్రస్తావన జరిగింది. బీద ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. మేము చేయాలనే ఒక ప్రస్తావనతోటి మా ఆశతోటి వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ కూడా రాబోతా ఉన్నారు. సో మీ పేరు అయితే వినపడతా ఉంది. మరి ఈసారి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ వాళ్ళు చేస్తున్న అరాచకాలనే వాళ్ళు మాకు చెప్పడం వల్లనే మాకు ఒక బలగము ప్రజలే. మేము గెలుస్తున్నాము. ప్రజల దీవెన మాకు అంత ఆశీస్సులు ఉన్నాయి. మేము గెలవబోతున్నాము. రేపు గెలిచిన తర్వాత మరి డివిజన్ కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? డివిజన్ కోసం అంటే బ్రదర్ మేము ఇంతకుముందుకు పడ్డ కష్టాలు మాకు తెలుసు. నేను ఒక బీద మేము ఒక బీద ప్రజలమే. నేను ఒక అందరితో పాటు నేను ఒక అందరితో కలిసిపోయే వ్యక్తిని. బీద ఫ్యామిలీ, లోవర్ ఫ్యామిలీ ఏమి తిననీకే లేదు బ్రదర్. నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు తిననీకే లేదు. అందరు కూడా మేము ఉమ్మడిగా ఉన్నాము. 4 అన్నదమ్ములు ఉమ్మడిగా ఒక దగ్గర ఉన్నాము. చేదోడు వాదోడుగా ఒక పని చేసుకున్నాము. మా స్వయం కృషితో ముందుకు వచ్చినాము. ఎలాంటిది అనేది హరాస్మెంట్ పబ్లిక్ తోటి పైసలు తినడం కానీ, ఒక రేషన్ కార్డు తీసుకుంటే పైసలు తినడం కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే పైసలు తీసుకోవడం కానీ ఇలాంటిది చేయలేవు. బర్త్ సర్టిఫికేట్ అంటే 10,000, డెత్ సర్టిఫికేట్ అడిగితే 3,000 తీసుకొని పైసలు తీసుకొని ఈయనోళ్ళు వాళ్ళు మాకు డైరెక్ట్ లైవ్ చెప్తున్నారు. రేషన్ కార్డు పైసలు తీసుకొని 2,000 రూపాయలు తీసుకొని రేషన్ కార్డు ఇచ్చారు. డెత్ సర్టిఫికేట్ అడిగితే 3,000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ప్రజలు నువ్వు అడుగుతున్నప్పుడు ఇతరుల మీద రాయేస్తున్నప్పుడు నా మీదేం పడుతుందని ఆలోచన చేయాలి. నువ్వు అనుకున్నంత మాత్రం పక్కదారి దుబ్బేయడం అనేది ఆశామాష కాదు. పబ్లిక్ అన్ని చూస్తున్నారు, అన్నీ అరికడతారు. ఇది మంచి బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు ప్రచారం అయితే మెల్లగా స్లోగా చేస్తున్నారు ఇండివిజువల్ చేస్తున్నాం. సో ప్రచారంలో ప్రజలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తెస్తా ఉన్నారు? మీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేశారు? మేము గౌరవనీయ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మేము ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మళ్ళీ ఏది ఎల్ఓసి కానీ, సన్న బియ్యం పంపిణీ కానీ, రేషన్ కార్డు కానీ నేను 40 నుంచి 50 చేయించిన రేషన్ కార్డు చేయించిన, ఉచిత కరెంటు గురించి ఇవన్నీ ముందుకు తీసుకుపోతున్నాము. బస్సు ఫ్రీ గురించి, మళ్ళీ ఏది విలేజ్లలో ఒక సీసీ రోడ్డు గ్రామంలో ఒక సర్పంచ్ ఉండే మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి సెంటర్లో వాళ్ళ కాలువ తీసి ఇంతవరకు సీసీ రోడ్ వేయలే. బిల్లు పెట్టుకొని నువ్వు తిన్నప్పుడు యాదికి రాలేదా?
డ్యూటీపల్లిలో చూడు బ్రదర్, మా ఇంటికి వెళ్ళి గల్లీలో ఉంది కదా, సెంటర్లో కాలువ వేసిన ఆ బాధ్యత ఎవరిది? మిషన్ బాధ్యత కావాలి కదా. అది ఏది డ్యామేజ్ చేసినావో అది డ్యామేజ్ ఫిల్ఫుల్ చేసేది బాధ్యత ఎవరు? మిషన్ బాధ్యత కాంట్రాక్టర్. ఆ బాధ్యత లేకుండా వాళ్ళతోటి తీసుకొని గతంలో ఇంకోటి కూడా ఏది బాత్రూమ్లు అని చెప్పి నాకు ఆపోజిట్ ఉన్న సర్పంచ్ నిలబడినప్పుడు నువ్వు బాత్రూమ్లు సగం కట్టినని చెప్పి ఒకలే ఏడిపేడ్చింది. ఒక పక్క విలేజ్లో ఒకలే ఏడిపేడ్చి నాకు ఇట్లా ఆపోజిట్ విలేజ్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చేసి వాడు నువ్వు గెలిచిన తర్వాత వాడు నువ్వు ఒకటయ్యి బిల్లులు తిన్నారు. నేను ఆ బిల్లులు తిన్నప్పుడు నువ్వు ఎందుకు తింటున్నాను ఆలోచన లేదా? అలా పబ్లిక్ న్యాయం చేయాలని లేదా నీకు? కాదు. లోవర్ ఫ్యామిలీ ముస్లిమ్స్ తిననీకే లేదు బ్రదర్, చూస్తే కళ్ళ నీళ్ళు వస్తుంది. అది అట్లా ఉంది, రోడ్ అట్లా ఉంది. మళ్ళీ ఒకటి రోడ్డు హైవేకు కనెక్టివిటీ లేదని చెప్పి పిల్లలు యువకులు అందరు కలిసి ఒక కనెక్టివిటీ హైవే అండ్ అది హైవే అవుతుంది, బ్రిడ్జ్ అవుతుంది కదా, ఇక్కడ కనెక్టివిటీ లేదు, కిలోమీటర్ బ్యాక్ పోయి మళ్ళీ రావాలని చెప్పడం జరిగింది. అంటే మా ఊరు వాళ్ళు జడ్చల నుంచి వస్తే దిగితే నడిచి రావాలంటే కిలోమీటర్ కావాలి. కిలోమీటర్ నుంచి రావాలంటే ఒక రాత్రి పూట ఒక ఆడపిల్ల వస్తుంది, ఒక ముసలాం వస్తుంది, ఆ నుంచి నడిచి వస్తుంది, రాదని చెప్పి ఆ పిల్లలు అడగడం వలన ఇటు అవసరం లేదంటారు వాళ్ళు. అంటే నువ్వు నీకు కనబడతలేదా? నీ కంటికి కనబడుతుంది కదా, ఇది ఎందుకు కనెక్టివిటీ లేదని చెప్పి నువ్వు కాంట్రాక్టర్కే సపోర్ట్ చేస్తావు తప్ప ఊరి గ్రామ ప్రజలకు సపోర్ట్ చేసినావా నువ్వు? ఇప్పుడు మీరైతే కొన్ని సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ సమస్యలు గత నాయకులు సరే ఎలక్షన్స్ ముందు మేము చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసారు. సో మీరు కూడా రేపు గెలిచిన తర్వాత వాళ్ళతో వాళ్ళు వెళ్తారా, లేక మీరు ఈ సమస్యల పరిష్కారం కోసం ముందరికెళ్ళే ప్రయత్నం చేస్తారా? నేను ఒక తప్పును తెలుసుకొని వాళ్ళ దరిదాపులో పోతే నాకు ఇప్పుడు ఓటేసి గెలిపించిన ప్రజలు 5 సంవత్సరాలు ఒక ఓటు వేసినప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఓటు వేసినా నువ్వు ఒక ఓటు వేసి గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు మామూలు ప్రజలు ఏం చేయలేకపోవచ్చు. కానీ 5 సంవత్సరాలు వస్తాయి కదా వాళ్ళకు, ఆ టైంలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు కూడా మీకు బుద్ధులు చెప్పే టైంలో వచ్చినాయి, అందరికీ బుద్ధులు చెప్తారు. రేషన్ కార్డుకి ఎవరైనా ఎన్ని పైసలు తీసుకున్నారు, డెత్ సర్టిఫికేట్ ఎన్ని పైసలు తీసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి ఎన్ని తీసుకుంటున్నారు, బర్త్ సర్టిఫికేట్కి ఎన్ని తీసుకుంటున్నారు అడుగుతున్నప్పుడు మీకు తెలివితేటాలు లేవా? అడిగేటప్పుడు నేను ఓటు అడుగుతున్నా, ఓటు నేను పోయినప్పుడు ఎట్లా వేస్తాడని చెప్పి ఓటు అడిగే ధర్మమేనా నీకు ఎట్లా వేస్తాడు అనుకుంటున్నావు? ఇంకోటి కూడా కదా, ఇంకోటి ఒక గత వినాయక చవితి రోజున ఒక పెద్ద మనిషి మందు దాగి ఒక ఇంటికాడ ఫోటో తీసి ఒక ఫోటో తీస్తే ఏం చేసింది, ఆయన భార్య భర్త కలిసి ఆయనని దెబ్బ కొట్టి ఇంటి దగ్గర ఒక ఆటో ఉంటే ఆటోలో కూర్చోబెట్టారు. ఆటోలో కూర్చోబెట్టిన తర్వాత ఆయనను పొద్దుగాల మేము కంప్లైంట్ ఇస్తామంటే మేమిద్దరం పోయినాం, సంధాయించి రేపు పొద్దుగాల మాట్లాడదామమ్మా అంటే సరే ఓకే అని చెప్పింది. అయిన తర్వాత ఒక సర్పంచి హోదాలో ఉన్న భర్త రాత్రి ఫోటో తిన్న వ్యక్తితోటి ఏం కాదు వెళ్ళిపో నువ్వు అంటని చెప్పింది. ఆయన పోయిన తర్వాత భార్య ఏం చేస్తుంది, భార్య అండ్ నువ్వు కంప్లైంట్ ఇయ్యని చెప్పి ఫోటో దించిన ఆమెకు ఫోన్ చేసి నువ్వు కంప్లైంట్ ఇయ్యంటది. భర్తనేమో వద్దంటాడు, భార్యనేమో కావాలంట. వాళ్ళిద్దరు మేము కాంప్రమైజ్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కాడ పోయి ఆ కాంప్రమైజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మేము టీ పాయింట్ కాడ పోయి మేము ఛాయ్ చెప్తుంటే అన్నా మీరు ఎందుకు అన్నది ఇట్లా చేసారు, ఆమె నేను కంప్లైంట్ చేయమంటది, ఈయననేమో వద్దంటాడు. ఇదేనా మీ పద్ధతులు అన్నారు, ఇదేనా మీరు చేసేది? ఓటు అడుకో భయ్, ప్రేమతో అడుగు, కాలు మొక్కి అడుగు, ఓటు వేస్తాడు. కానీ నీ ప్రేమ పొందాలి నా ప్రేమ పొందాలంటే ఇద్దరు ప్రేమ పొందాలంటే పొందలేవు. సంధాయించు, ప్రేమ పొందుతావు, ఇద్దరు కాంప్రమైజ్ చేయి, ప్రేమ పొందుతావు. ఆ ప్రేమ పొంది నీ పిల్లల పొందలే, నీ పొందలే, మేము పొందినాం ఆ ప్రేమ. ఇలాంటివి హరాస్మెంట్ చాలా ఉన్నాయి. ఇవి ఎందుకంటే ఒకటి బ్రదర్, ఒక ఎదురీతకు ఎదురుగా నిలబడితేనే అవతలోడు ఏమనుకుంటాడు, అవతలోడు వస్తున్నాడు నేను ఓటర్గానే ఉంటా అంటే ఎప్పటికైనా బెదిరింపులు అయితే. నేను ఒకటే, మా అన్నదమ్ములం కానీ మేము ఉన్నా కానీ ఎలాంటి ఎవరిని ఆశించలేదు. ఇప్పుడు కూడా అగ్రికల్చర్, నేను ప్యూర్ ఫ్యామిలీ అగ్రికల్చర్, నేను ట్రాక్టర్ నడుపుతా, హార్వెస్టర్ నడుపుతా, అన్నీ నడుపుతా, నాకు అన్ని పనులు వచ్చు. ఇప్పుడు కూడా పని చేసే శక్తి నా లోపల ఉంది, చేస్తా. సో ఫైనల్గా ఓటింగ్ అయితే జరగబోతా ఉందన్న అతి త్వరలో. సో సంబంధించి స్థానికంగా డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? డివిజన్ ప్రజలకు ఒకటి నేను చెప్పేది, ఈడ మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు ఎవరు ఆలోచన చేసి ఓటేసేటప్పుడు 100 రెట్లు ఆలోచన చేసి ఈ వ్యక్తి న్యాయం చేస్తాడా చేయడా అనే ఆలోచన చేసి ఓటేస్తే
చాలా మంచిది. కానీ ఆ ఓటేసిన తర్వాత ఆలోచన చేస్తే రిటర్న్ రాదు. 5 సంవత్సరాలు బలి అయ్యేది మాత్రం ప్రజలే. మా లాంటి వ్యక్తులు అయితే ఏం బలి కాదు, అంటే అన్ని తెలిసిన వ్యక్తులు బలి కాలేదు. అంటే ఒక ఓటర్ ఉన్న వ్యక్తిని అందరూ బలి చేస్తారు. సో ఇది ఏదైతే ఆంజనేయులు గారి మాటల్లో స్థానికంగా ఏదైతే డివిజన్లో సో గత కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వారి దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ చూశారు కాబట్టి వాటి గురించి మనకు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్ల గురించి కావచ్చు, ఇందిరా మిల్ల గురించి కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డ్స్లో కొంతమంది వ్యక్తులు అదైతే కమిషన్స్ కావచ్చు, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు నాయకులు. అంటే సో డ్యూటీబుల్ ఎంత వెనుకబడి ఉంది, నాయకులు ప్రజలను ఎంత మోసం చేస్తూ ఉన్నారు స్టిల్ 2025-26లో కూడా. అంటే ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి రేపు సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తిని మనం కార్పొరేటర్ అనే సీట్లో కూర్చోబెట్టినప్పుడే డివిజన్లో ఇటువంటి అరాచకాలకు కావచ్చు, ఇటువంటి అవినీతి పాలనకు సో ప్రజలు పట్టం కట్టినప్పుడే అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తిని కార్పొరేటర్ సీట్లో కూర్చోబెట్టి డివిజన్ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడతారని కోరుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రదర్.